మామ్స్ అడవిలో కారు నిలిచిపెట్టారు, నీ రియాక్షన్ చెప్పు ఒకసారి. ఖచ్చితం భవచ్చిదం అఖచ్చితం గజచ్చిదం ఖచ్చితం తమంత ఖచ్చితం భజే అకర్వ సర్వ మంగళాకలాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజంభ్రణామధు. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే మొత్తం పూజలు అంతా అయిపోయాయి. అంటే అక్కడ ఇంటి రూమ్స్ దగ్గర కొంచెం పూజలు ఉంటే అవి అయిపోయినాయి. ఇదంతా అయ్యేసరికి 7:30 అయింది టైం. ఇప్పుడు ఇంకా చండీ యాగం వచ్చి 9 o'clock అంటే ఇప్పుడే చెప్పినారు. 9 ఇంకా 2 hours ఉంది మనకి టైం, 1.5 hours. సో ఇప్పుడు ఆడ పోయేసి అక్కడికి అభిషేకం చూసుకొని మళ్ళీ చండీ యాగం స్టార్ట్ చేస్తుంది. అంతవరకు నడుచుకొని వెళ్ళాలి మనం అక్కడి వరకు. అభిషేకం అయితే స్టార్ట్ అవుతుందంట. మనం వెళ్తున్నాం అభిషేకానికి. ఇది ఇంకొక రూట్, అది ఇంకో రూట్. అది మనం రెగ్యులర్గా పోయేది. ఇది ఇప్పుడు కొత్త రూట్. టెంపుల్ ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఆడుంది చదువుకొని వెళ్ళాలి. ఎట్లా వెళ్ళచ్చు, అట్ట తిరుక్కొని పోవచ్చు. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ పూజ తర్వాత హోమం అయితే జరుగుతుందంట. ఒక 1/2 hour 45 minutes ఉంటుంది ఇంకా పూజ. ఆ పూజ తర్వాత హోమం అవుతుంది. హోమం అయిన తర్వాత అంతా మొత్తం క్లోజ్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తాం. ఇప్పుడు పూజ చూపిస్తాను. చండీశ్వర్యై చ విద్మహే కామమాలిన్యై ధీమహి తన్నో చండీ ప్రచోదయాత్. 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 దేవాపిదం మే సుమనస్య మానో దివు దేవావసవో దీర్ఘమాయుః. నమో నమో భవతి నామృతాంబరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్య కీర్తిం ప్రజానతః. ఇది ఆవర్ధనం ధాన్యం బహుపత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః. దేవస్య గృహే వనయా వసంతే దేవానాం కవయ పార్థివాస దేవాయుధం మే సుదీర్ఘమాయుః. ఓం నమః శివాయ. ఈరోజు శరన్నవరాత్రుల్లో మొదటి రోజులో ఇక్కడ మనం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భైరవకోన క్షేత్రంలో చండీ యాగం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు, ఆలయ సిబ్బంది చాలా బాగా అందరూ కలిసి చాలా బాగా మనకు యాగం అనేది సంతృప్తిగా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇదే విన్నపం. మా తరపు నుంచి ఒక భక్తుడిగా అందరూ కూడా ఇక్కడికి సందర్శించి ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారికి చండీ యాగం అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరూ పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.
ఫైనలీ మనకైతే ఇక్కడ పూజలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనమైతే ఇంకా కడపలో ఉన్న వంటిమిట్ట కోదండరామ స్వామి టెంపుల్కి అయితే పోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 అవర్స్ జర్నీ. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయిపోయింది. ముందర కొంత చూసుకుంటారా రే. ఫారెస్ట్లో నుంచి అయితే బయట వచ్చేసినాం. బయట వచ్చిన తర్వాత ఒక సిటీ వచ్చింది. సిటీలో నాకైతే ఒక గ్యారేజ్ అయితే దొరికింది. ఇప్పుడు గ్యారేజ్ రిపేర్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. టెంపరేచర్ ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఉంటుంది. వాళ్ళు ఇరిగిపోయేసి అడ్డబెట్టిపోయింది క్లోజింగ్. అంటే ఇంజన్ లోపల వాటర్ బయట మొత్తం బయట కొట్టేస్తా ఉంది. ఎంత పోయినా వాళ్ళు మొత్తం హీట్కి కొట్టేస్తా ఉంది. కార్ అయితే రేపు మార్నింగ్ 10 o'clock అయితే ఇస్తారంట. సో ఇప్పుడు మా మామ మళ్ళీ మా అన్న ఎక్కడే స్టే చేస్తారు. నెక్స్ట్ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే కార్ ఎత్తుకొని సార్ మనం బెంగళూరు స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇప్పుడైతే ఫుడ్ తినడానికి అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాం. కార్ని అయితే గ్యారేజ్ దగ్గర వెళ్ళేసి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. రైట్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఏముంది భయంకరంగా ఉంది అడిగి. ఏమైతుంది చెప్పు. రాకుండా ఉండే వరకు అందరూ అట్లా బిల్డప్ కొట్టేది. వచ్చిందంటే పరిగెత్తారు అట్లే. చెట్టు ఊగిండలేదు. నేనే ఉపయోగిందా. మీరే భయపడతారని నేను ఊరికి ఉండిపోతే. నాకైతే భయం కదా. అడవిలో కార్ నిలిచిపోతారు. నీ రియాక్షన్ చెప్పు ఒకసారి. బాబు మామూలుగా లేదు. వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఏంది అది రాగలేదు నాకు. మధ్యలో అనిమల్స్ వచ్చింటే ఏం చేసింటారు? లాడ్జ్ దగ్గర కూడా వచ్చేసినాం గాయ్స్. అబ్బా ఆల్మోస్ట్ 1 kilometer నడుచుకొని వచ్చినాం. నేను కూడా నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ కార్ అయితే తీసుకొని వెళ్తుంటే ఇప్పుడు రూమ్ కూడా వచ్చేసాం. లాడ్జ్ కూడా చెక్ ఇన్ అయిపోతున్నాం. ఇదే మనం స్టే చేయబోయే రూమ్ అయితే నైట్కే టెంపరీ తీసుకునేసాం. సో ఈరోజు నైట్ అయితే ఫుల్ రెస్ట్. రేపు మార్నింగ్ మళ్ళీ లేచి కార్ తీసుకుని మళ్ళీ బ్లాక్ చేస్తాం.